హాయ్ హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది పండగ రోజు వ్లాగ్. లాస్ట్ వ్లాగ్ అయితే చూశారు కదా, ఉగాది పండగ ముందు రోజు వ్లాగ్. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి పండగ రోజు వ్లాగ్. ఆ రోజు అయితే మాత్రం నాకు మార్నింగ్ 4 o'clock అంతా మెలకు వచ్చేసింది. ఎందుకు అని అంటే చాలామందికి తెలుసు మేము అమావాస్య పూజ చేస్తాము అని. అయితే అమావాస్య అయితే ఉగాది పండగ రోజు మార్నింగ్ 6 o'clock దాకే అమావాస్య ఉంటుందన్నారండి. అందుకు 6 o'clock అంతా నార్మల్గా ఇంట్లో పూజ చేసుకోవాలి. అందుకోసం అయితే మార్నింగ్ 3:40 కల్లా మేలుకు వచ్చింది. 4 o'clock అంతా నిద్ర లేచాను. లేవంగానే ఫస్ట్ అయితే ఇంట్లో నీట్గా కసువు చిమ్మేసి మాపింగ్ అవంతా క్లీనింగ్ అయితే చేసేసాను. మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటాడు. మీరు స్టార్టింగ్లో చూసారు కదా మా హస్బెండ్ పూజ చేసేది. అబ్బా సంధ్యకి పండగ రోజు వాళ్ళ హస్బెండ్ ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడో అనుకోవచ్చు. అస్సలు కాదండి, తను అమావాస్య రోజు పూజ చేస్తాడనమాట. ప్రతి మంత్ అమావాస్య రోజు మాత్రమే పూజ చేస్తాడు. లక్కీగా ఈసారి ఉగాది రోజే అమావాస్య రోజు పడింది కాబట్టి ఇంకా ఈరోజు ఉగాది రోజు అట్లా పూజ అయితే చేసుకుంటున్నాడు. తన కోసం అయితే అట్లా ఇంట్లో క్లీన్ చేసి తన పూజ చేసేటప్పుడు అయితే మాత్రం ఇంకా నా పని అయితే అక్కడ ఏం లేదు. అందుకోసం అయితే గేట్ ముందుకు వచ్చేసాను. గేట్ ముందు రోజు నైటే ఏం పేడ అలకలేదండి. ముందు రోజు నార్మల్గా ఇంటి ముందు అలాగే షాప్ ముందు అయితే అలికి పెట్టాను, కానీ గేట్ ముందు అయితే ఏం అలకలేదు. నార్మల్గా కొద్దిగా పేడ రంగు అయితే పోసేసి మంచిగా ఇట్లయితే లైట్గా అలికేసాను. దీన్ని కూడా ఎవరు అనుకోకండి కెమికల్ అని. అయితే పండగ రోజు కదా, పండగ వైబు ఇలా పచ్చగా కనిపిస్తే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి. ఇంకా అట్లా అని మొత్తం పెద్దగా ఏం కెమికల్ చేయనులేండి. తర్వాతకు వచ్చేసి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. నిజం చెప్తున్నా, మీకు ఇక్కడ ఇంత స్పీడ్ ఫార్వర్డ్లో కనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ నేనైతే ఆ రోజు ఎంత ప్రశాంతంగా చేశానంటే పని. ముందు రోజు వ్లాగ్ మీరు చూసే ఉంటారు. చాలా మంచి కామెంట్స్ చేశారు అందరూ. థ్యాంక్ యూ అక్క, మీకు కూడా చాలా కష్టపడ్డావు సంధ్య అని కూడా కామెంట్ చేశారు. తప్పదు కదండి, లోన్లీగా ఉన్న వాళ్ళకి ఇంకా చిన్న పని కానుంచి పెద్ద పని దాకా చేసుకోవచ్చు. కానీ ముందు రోజు చాలా స్పీడ్గా చేశాను, కానీ ఉగాది పండుగ రోజు అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా పెట్టాను. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇట్లా పెట్టావు అట్లా పెట్టావు అని అయితే ఏమనకండి, నాకు వచ్చినట్టు నేను సింపుల్గా పెట్టుకుంటాను అంతే. తర్వాత అయితే మాత్రం ఇక్కడ ఎందుకు ఇంత ప్రశాంతంగా కూర్చున్నాను అంటే, నాకైతే ఇంకా ఇప్పుడు 4:30 అయిందండి ఇక్కడికి టైము. నాకేం పెద్దగా పని లేదనమాట. అంటే మాకు ట్యాప్ వాటర్ 6 o'clock అయితే వస్తాయి. ఇంకా మాకు హెడ్ బాత్ చేయడానికి నాకు పిల్లలకి, అలాగే పిల్లలు కూడా నిద్రపోయారు, వాళ్ళకి స్నానం చేయించడానికి, నేను హెడ్ బాత్ చేయడానికి ఇంట్లో నీళ్ళు అయితే లేవు. అందుకోసం అయితే ఆ టైం దాకా అట్లా ప్రశాంతంగా కూర్చొని బ్రషింగ్ చేసి అలాగే 1 hour దాకా సెల్ చూశాను. అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా పండగ రోజు మార్నింగ్ లేసి 1 hour పాటు కూర్చొని సెల్ చూడడము. చాలా డిఫరెంట్గా అనిపించింది. తర్వాత అయితే మాత్రం ఇంకా తెల్లవారేటప్పుడు లేచి ఇంకా కడప అంటే ఇంట్లో గడప ఉంటుంది కదండి, కడుపుమాను, అది కూడా నీట్గా కడిగి పూజించేసాను నాకు వచ్చినట్టు. ఇంకా ముందు రోజే నైట్ అయితే మిషన్ అయితే కడిగేసాను కదండి, లైవ్ పెట్టానులేండి మిషన్ కడిగేటప్పుడు. ఆ లైవ్లో మిషన్ అయితే కడిగేసాను కదా, అది కూడా నీట్గా ఆరిపోయింది. ఇంకా తర్వాత 6:30 ఆ టైంలో వాటర్ అయితే వచ్చాయి. స్నానం అయితే పిల్లలకి చేపించేసి హెడ్ బాత్ నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా ఇక్కడ చూడండి వీడి ఏడుపు ఎందుకు అని అంటే, ఆ డ్రెస్ వానికి నచ్చలేదంట. ఏమైంది చెప్పండి, పండగ రోజు మంచిగా ఉంటుంది నాన్న అని అయితే నేను చెప్పి అది వేపించాను. తర్వాత ఇక్కడ మా గీతది ఒక బాధ. తిన బాధ ఏంటి అని అంటే, తనకి నెక్ పీస్ అయితే పడదండి. మార్నింగ్ నుంచి వేసుకుంటే నెక్ మొత్తం ర్యాషెస్ వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకు నార్మల్గా ఫ్రాక్ వేసి నెక్ పీస్ వేయలేనందుకు తన బాధ. ఇంకా చెప్పాను కదా అమావాస్య రోజు సింపుల్గా అమావాస్య పూజ అయితే చేస్తాడు అని. అయితే అమావాస్య అయితే పూజ చేసేసాడు. ఇంకా మేము కూడా ఒకసారి అయితే దండం పెట్టుకున్నాము. అమావాస్య పూజకైతే మేము ఏం ప్రసాదాలు చేసి పెట్టామండి. ఇంకా నార్మల్గా పూజ చేసుకొని ఇంట్లో టెంకాయ అయితే కొడతాము. కానీ ఈరోజు ఓన్లీ పూజ మాత్రమే చేసాం, టెంకాయ కూడా కొట్టలేదు. ఎందుకనంటే ఈరోజు ఉగాది పండుగ ఉంది కాబట్టి ప్రసాదాలు అది పెట్టిన తర్వాత టెంకాయ అయితే కొడదాము అని అయితే ఇంకా అందుకోసము నార్మల్గా పూజ అయితే చేసేసాము. అమావాస్య పూజ అయితే చేసేసాడు. తర్వాతకైతే మాత్రం నేను పండుగ రోజు మెయిన్గా హెడ్ బాత్ చేసుకున్న వెంటనే చేసే పని ఏంటి అని అంటే, శనగపప్పు నానబెట్టేసేయడం అండి. శనగపప్పుతోనే ఖచ్చితంగా ప్రతి పండగకి మేము శనగపప్పు అయినా కందిపప్పు అయినా లేండి, ఇంకా భక్షాలైనా లేదంటే కుడుములైనా ఏవో ఒకటి ఖచ్చితంగా చేస్తాము. అందుకోసం అయితే మాత్రం శనగపప్పు అయితే నానబెట్టేసాను. ఫస్ట్ అయితే ఒక 1/2 hour పాటు అయినా నానితే మంచిగా కుడుములు చేద్దాం అనుకున్నాను ఈరోజు, మంచిగా పూర్ణం వస్తుంది అని అయితే. ఇంకా తర్వాత అయితే మాత్రం ముందు రోజు నైటే ఇంకా మొత్తం గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను.
ఇంకా అగ్నిదేవుని కూడా నీట్‌గా పూజ అయితే చేసేసుకున్నాను బొట్లయితే పెట్టి. ఎందుకు అనంటే మనకి కనిపించే దేవుడు అగ్నిదేవుడు కూడా అండి. పండగ రోజైతే ఖచ్చితంగా అట్లా బొట్లు పెట్టేసి అలాగే ప్రసాదం కూడా పెడతాను నేనైతే మాత్రము. ఇంక ఇక్కడైతే మాత్రం ప్రతిరోజు నేను మీకు ఈ బియ్యం నానబెట్టిన తర్వాత చూపిస్తాను కదండీ! ఈరోజైతే పోసేటప్పుడే చూపించాను. ఎందుకు అనంటే మేము రోజు బియ్యం అయితే ఒక గ్లాసు రేషన్ రైసు అలాగే ఒక గ్లాసు సోనా మసూరి రైస్ అయితే పోస్తాను. ఎందుకు అనంటే మాకి ఒక సిచ్యువేషన్ అండి. ఈ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా చెప్తాను. అంటే ఒక్కో సిచ్యువేషన్ అంటే నేను మా హస్బెండ్ మాత్రమే ఉన్నాము. మా మ్యారేజ్ అయిన కొత్తలో. అప్పుడు మాకు సడన్‌గా ఏం కాదులెండి. మాకు బియ్యము స్టాక్‌గా కొనుక్కోవాలి అనే విషయం మాకు తెలీదనమాట అప్పుడు. నార్మల్‌గా ఇంట్లో ఉన్నవి అప్పటికప్పుడు అంటే ఒక 20 కేజీస్ అట్లా కొనుక్కునే వాళ్ళము. సడన్‌గా ఒకసారి మనీ తక్కువైపోయి కొనుక్కోలేదనమాట. ఇంకా అప్పుడే తెలిసింది కొనుక్కోకపోయినా ప్రాబ్లమ్ లేదు కానీ అప్పుడు రేషన్ రైస్ తినాల్సొచ్చింది. రేషన్ రైస్ తింటే నాకెంతలా కడుపు నొప్పి అట్లనే నాకసలు నచ్చలేదు. నాకెందుకో గొంతు దిగలేదు. అప్పుడు చాలా బాధ అనిపించింది రేషన్ రైస్ తినాలి అంటే. ఫిక్స్ అయ్యాను నేను. నా లైఫ్‌లో నేను ఎంత సంపాదించినా లేదు అనంటే ఎంత కిందికెళ్ళినా సరే నార్మల్‌గా హ్యాపీగా ఉన్న దాంట్లో హ్యాపీగా బ్రతకాలి అంటే మనకి అన్నీ అలవాటు ఉండాలి అనైతే ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఎంత కడుపు నొచ్చినా సరే మేము వెంటనే ఆ రేషన్ రైస్ అయితే మేము అప్పుడు స్టాప్ చేయలేదు. నేనే స్టాప్ చేయనీయలేదనమాట. ఇంకా అందుకోసమైతే అప్పటి నుంచి అదే అలవాటు నా పిల్లలకి రావద్దు. వాళ్ళు ఎక్కడికెళ్ళినా హాస్టల్‌కి వెళ్ళినా సరే లేదు అనంటే వాళ్ళకి మేము మంచి రైసు, సోనా మసూరి రైసు అట్లాంటి రైస్ పెట్టలేని స్థితి వచ్చినా సరే వాళ్ళు మా దగ్గర హ్యాపీగా ఉండాలి. మేము వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం మేము రేషన్ రైస్ ఆపొద్దు అనుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకైనా సరే మేము ఒక గ్లాసు రేషన్ రైసు అలాగే ఒక గ్లాసు సోనా మసూరి రైస్ అయితే పోస్తానండి నేనైతే మాత్రము. ఇంకా సోనా మసూరి రైస్ ఎందుకు అనంటే అంటే మేము నార్మల్‌గా ఇప్పుడైతే మాత్రం మా పిల్లలైనా, మేమైనా, మా హస్బెండ్ అయినా సరే ఇంకా మా హస్బెండ్ చెప్పాలంటే తను రేషన్ రైస్ తినలేడు. కానీ కొద్దిగా అలవాటైతే చేశాంలేండి. నేను నా పిల్లలైతే మాత్రం ఖచ్చితంగా రేషన్ రైస్ అయినా సరే ఇప్పుడైతే మాత్రం హ్యాపీగా తింటాము. అలాగే ఆ అలవాటు ఎప్పటికి పోవద్దు అనైతే మాత్రం అది కంటిన్యూ చేస్తున్నాము. మా హస్బెండ్ కోసం అయితే మాత్రం ఒక గ్లాస్ అవి, ఒక గ్లాస్ ఇవైతే పోస్తాననమాట రోజు. రోజు నేను మీకు బియ్యం నానబెట్టిన తర్వాత చెప్తాను కదా! ఇదైతే ఇట్లా ఉంది. అంతేనండి మన లైఫ్‌లో డబ్బులున్నప్పుడు, డబ్బులు లేనప్పుడు అనే సిచ్యువేషన్ పక్కన పెట్టండి. మనం అన్నిటికీ అలవాటు కండి ఫస్ట్ అయితే మాత్రం. పని చేసుకోవడానికైనా లేదు అనంటే నార్మల్‌గా ఊరుకుండడానికైనా ఏదైనా మన బాడీ మనకు సహకరించాలి. అది నాకు అర్థమైందనమాట. ఇంకా ఆ రోజు నుంచైతే అట్లా కంటిన్యూ అవుతుంది అదైతే మాత్రము. ఇంకా ఇప్పుడైతే మాత్రం రోజు అట్లయితే చేస్తున్నాను. ఇంకా పండగ రోజు ఏంటి అనంటే ఒక గ్లాస్ రేషన్ రైసు, ఒక గ్లాసు సోనా మసూరి రైసు, ఒక హాఫ్ గ్లాస్ అన్ని బాస్మతి రైస్ కూడా వేశానండి. ఎందుకు అనంటే ఈరోజు నేను చిత్రాన్నం చేస్తాను కదా! మంచిగా ఉంటది అనే ఉద్దేశంతోని. తర్వాత అయితే మాత్రము ఇక్కడైతే మాత్రం శనగ బెల్లకైతే ఉడకబెట్టేసాను కదా! ఒక సైడ్ అయితే శనగ బెల్లకు ఉడకబెట్టేసాను. ఇంకో సైడ్ అయితే బియ్యం కూడా నానబెట్టేసాను. తర్వాత అయితే మాత్రం ఒక గ్లాస్ శనగపప్పుకి అట్లానే ఒక గ్లాసు కొద్దిగా పైబడి కొద్దిగా ఇంకా కొద్దిగా బెల్లం అనమాట. ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు పావు బెల్లం మంచిగా అదిమేసి వేసేసుకుంటే సరిపోతది. తర్వాత అయితే మాత్రం మీకు నేను డైలీ వ్లాగింగ్‌లో చూపించలేని పని ఇదొకటండి. ఎందుకనంటే ఈ పని ఎప్పుడొస్తుందో తెలీదు. ఎట్లా చేయాల్సొస్తుందో తెలీదు. కానీ పనైతే వస్తది. ఏంటి అనంటే అదే మిషన్ పని. నేనక్కడ పని చేసుకుంటూ ఉండంగానే ఇంక చెప్పాను కదండీ! పండగ రోజంటే అందరూ పూర్ణం భక్షాలు చేయాల్సిందే కదా! ఇంకా మనకి మిషన్ ఉంది కాబట్టి మనకి పూర్ణాన్ని కూడా మిషన్‌కైతే వస్తారు. కొంతమంది అన్నారప్పుడు అంటే నాకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేశారు. పూర్ణం మిషన్ నీకెట్లుంది? ఎట్లుందనైతే. పూర్ణం మిషన్ అయితే బావుందండి. అంటే డబ్బుని పక్కన పెడితే ఒక్కొక్కసారి డబ్బు కంటే ఫస్టు చాలా ఓపిక ఉండాలనమాట ఈ పనిలో అయితే మాత్రం. ఇది చూడ్డానికి మీకు చాలా సింపుల్‌గానే అనిపించొచ్చు. కానీ చాలా ఓపిక ఉండాలండి ఈ మిషన్‌కి గూడా. నాకు ఈ పండగ రోజు మొత్తం అంతా కలిపి పట్టినా సరే నేను ఒక 250 రూపీస్‌వి అయితే పట్టొచ్చు నేను ఆ రోజు. 250 రూపీస్, 300 దాకా అయితే మిషన్ అయితే వేశాను ఆ రోజు. పూర్ణం మిషన్ అయితే మాత్రము. కానీ మీరు చెప్పండి మీ ఇంట్లో ఒక పండగ చేస్తున్నప్పుడు, ఒక ఫెస్టివల్ చేస్తున్నప్పుడు మీరు ఒక పనికి వెళ్ళాలి అంటే మీకు ఎంత బాధ అనిపిస్తది? అదే జరుగుతదనమాట. ఇది కూడా ఒక పనే. మధ్యలో ఆ రోజు అన్నీ వదులుకొని మనకు ఆ 300 కంటే మన ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అనిపిస్తది. కానీ మన పండగనే ఇంపార్టెంట్ అనిపిస్తది. కానీ మిషన్ ఉంటే అట్లా కాదు. అన్నీ పట్టాలనమాట. తప్పదింకా. మనం డైలీ ఈ పనిలో ఉండాలి అంటే ఆ రోజు కూడా ఈ పని చేయాల్సిందే. అదే నేను చెప్తాను. ఇక్కడైతే మాత్రం నేను అప్పుడు వీడియో తీసుకునేటప్పుడైతే మాత్రం ఇద్దరివైతే పట్టాను. అదే షూట్ చేశాను. ఇంకా చాలామందివైతే వాళ్ళు మొహమాట పడతారు కదండీ! అందుకోసమైతే అందరివి అయితే పట్టేటప్పుడు చూపించలేదనమాట.
ఇంకా నేను కూడా ఇంకా పూర్ణం కూడా రెడీ చేసుకొని నేను కూడా మిషన్ అయితే పట్టలేదు. నేను కూడా పట్టుకోవాలి ఇంకా. ఇంకొకటి ఏంది అనంటే ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళేది ఉందండి. ముందు వీడియోలో చెప్పాను కదా! పండగ రోజు నేను వెళ్తాను అనైతే మాత్రము. అమ్మ వాళ్ళ ఇంటికి నేను, అక్క కలిసి ఈరోజే పండగ రోజే అమ్మ వాళ్ళ దగ్గరికైతే వెళ్ళేది ఉంది. ఈ వీడియో చాలా లెంత్ అయిపోయిందండి. 20 మినిట్స్ దాకా వచ్చింది. అందుకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి షూట్ చేసింది పెట్టలేదనమాట. రేపటి వీడియోలో అట్లా పెడతాను. ఖచ్చితంగా చూడండి. బావుంటుంది అది కూడా. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకైతే షూట్ చేశాను అంతే. ఈ వీడియో పూర్తి దాకా చూసి మీకేమనిపించింది, అలాగే మీ సైడ్ పండగ ఎట్లా చేస్తారు అనేదైతే కామెంట్ చేయండి. మా సైడ్ ఎట్లా చేస్తాము అనేదైతే మ్యాక్సిమం మీకైతే చెప్పాను. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అట్లా అని లైవ్ అయితే పెట్టానండి. అక్కడ పూర్ణం అయితే ఒక 1 అవర్ దాకా మిషన్ అయితే పట్టేశాను. పట్టేసిన తర్వాత ఇంటి లోపలికి వచ్చేసి మన పూర్ణము అంటే ఇంక అప్పుడు లైవ్ పెట్టాను. మన పూర్ణాన్ని కూడా రెడీ చేసి అట్లనే కుడుములకి పిండి అయితే నానపేసాను కదా మార్నింగే. ఆ కుడుముల పిండితోని కూడా కుడుములనైతే పూర్ణంతోని కూడా కుడుములైతే ఒత్తేసాను. కుడుములు ఒత్తేసిన తర్వాత లైవ్ పెట్టేసి ఇంకా ఈరోజు నాకు స్పెషల్‌గా లైవ్ చేసేంత టైం అయితే ఉండదండి. అందుకోసం అయితే ఇట్లా కుడుములు చేసేటప్పుడు అలాగే వంకాయ కర్రీ చేసేటప్పుడు లైవ్ అయితే పెట్టాను. లైవ్ పెట్టి కుడుములు, వంకాయ కర్రీ, రైస్ అయితే వండేసాననమాట. అంటే ఒక్కొక్క సైడ్ బూరెలు చేస్తారంటారు కదండీ! అవే అనమాట. ఆ బూరెలు లాగానే మా సైడ్ అయితే మాత్రం ఇట్లా చేస్తాము. మీ సైడ్ ఎట్లా చేస్తారు అనేదైతే కామెంట్ చేయండి. చాలామంది కర్జికాయలను కూడా ఇట్లా అల్లుతారు కదా! మేము కూడా అల్లుతాము. దాన్నే ఇట్లయితే అల్లుతాము. ఇంకా ఇక్కడికి టైం అయితే మాత్రం 9 అయిపోయింది. ఒకటైతే నిజము. పండగ రోజు నేను నార్మల్‌గా 5:30, 6కి అయితే లేచేదాన్ని. ఆ 5:30, 6కి లేసినా సరే నాకైతే 9, 10 అయ్యేది మార్నింగు. ఈరోజైతే మాత్రం ఈరోజు నేను 4:00కి నిద్ర లేచాను. నిద్ర లేచినా సరే నాకు ఈరోజు మార్నింగ్ 9 ఆర్ 10 అయిపోయింది. పండగ పని మొత్తం పూజ అవంతా కంప్లీట్ అయ్యేసరికి. కానీ ఈరోజు డిఫరెన్స్ ఏంది ఉంది అని అంటే నేను ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నానండి. చాలా స్లోగా ప్రతి పని స్లోగా చేశాననమాట. ప్రతి పనిలో ఇన్వాల్వ్‌మెంట్ నాది చాలా ఎక్కువుంది. ఇంకొకటి పండగంటే తోరణాలు కట్టరా అనుకోవచ్చు. మీరు వీడియోలో చూసారు కదా! నేనప్పుడు బియ్యం టాపిక్ చెప్పేటప్పుడు అక్కడ ఆ తోరణాల పని అదైతే మాత్రం నేను చేయననమాట. మా హస్బెండ్ చేస్తాడు. తనకైతే మాత్రం ఎట్లా చేయాలి అనైతే ప్రతి పండగ అట్లా చూపిస్తూ ఉంటాననమాట. తను మర్చిపోతూ ఉంటాడు అప్పుడప్పుడు. అంటే తనకి ఆ మామిడాకులది కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తదనమాట. తనకొకసారి చూపిచ్చేసిన తర్వాత తనే మామిడాకులు, తోరణాలు అన్నీ అయితే కట్టేస్తాడు. తర్వాతకి ఈరోజు నాకు హెల్ప్‌ఫుల్‌గా ఇంకోటి ఏం చేశాడు అనంటే అక్కడ కుడుములు చూపిస్తున్నాను కదండీ! అది కూడా తనే అల్లాడనమాట నేను లైవ్‌లో అల్లేటప్పుడు. అలాగే వడియాలు, సొంగలు, బజ్జీ మిరపకాయలు ఇవన్నీ కూడా తనే కాల్చేశాడు. తనకు డీప్ ఫ్రై ఐటెమ్స్ అయితే చాలా ఇష్టం చేయడము. తర్వాత ఈరోజైతే మాత్రము చెప్పాను కదండీ! అగ్నిదేవునికి కూడా ప్రసాదంగా పెడతా అనైతే మాత్రం. అగ్నిదేవునికి ప్రసాదంగా అంటే అన్నము అవన్నీ ఏం పెట్టను. నార్మల్‌గా ఇంట్లో స్వీట్ అయితే ఏమైతే చేస్తామో ఫస్ట్ తీసుకొచ్చి ఆ స్వీట్ అయితే అంటే గ్యాస్ స్టవ్‌కి అయితే పెడతామనమాట అగ్నిదేవునిలా భావించి. ఇంకా తర్వాత అయితే మాత్రం ఇక్కడికి పని మొత్తం అయిపోయింది. పని మొత్తం అయిపోయిన తర్వాత పులిహోరను కూడా కలిపేస్తున్నాను. కొంతమంది మా సైడ్ అయినా సరే పులిహోర చాలా ఫెస్టివల్స్‌కి అయితే చేయరండి. కానీ నేనైతే చేస్తాను. మా అక్క చెప్పిందనమాట ఖచ్చితంగా పులిహోర చేయాలి. పులిహోర చేస్తే వినాయకునికి చాలా ఇష్టము అనైతే మాత్రం అప్పటి నుంచి నేను కూడా పులిహోర చేయడం అయితే అలవాటు చేసుకున్నాను. ఎందుకో ఈరోజు మనం ఏం టేస్ట్ చూడకుండానే చేస్తాము. అయినా సరే చాలా టేస్ట్ అనిపిస్తది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే ఇప్పుడు నేను లేను. అలాగే అక్క కూడా వెళ్ళలేదండి. అంటే పండుగ రోజు ఇద్దరము తన ఇంట్లో, నేను ఇక్కడ మాత్రము చేసుకొని పండుగ రోజే వెళ్తాము. ఏ పండగకి వెళ్ళినా సరే. పండుగ రోజైతే మాత్రం అమ్మ ఒక్కతే అక్కడ కష్టపడి మా కోసం కుక్ కూడా చేసి పెడుతుంది. ఇంకొకటి ఏంటి అనంటే అమ్మకి ఆ రోజే గ్యాస్ కూడా అయిపోయిందండి. గ్యాస్ కూడా లేదంట. చాలా ఇబ్బంది పడింది. అక్కడ తనతోనే అట్లా ఫోన్ మాట్లాడుతూ కుకింగ్ అయితే చేస్తున్నాను. మా ఊరికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఉండే చోటు నుంచి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే 100 కిలోమీటర్స్ అయితే వెళ్ళేది ఉంది. అయినా సరే నేను 11:00 అలా బయలుదేరినా సరే 5:00 అంతా వెళ్తానులే అని ఒక ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే పండగ. మీలో ఎంతమంది ముందే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు? లేదు అనంటే ఫెస్టివల్ చేసిన రోజు వెళ్తారా అనేదైతే కామెంట్ చేయండి. నాలాగే ఎంతమంది ఉన్నారు అని అయితే తెలుసుకోవాలనిపిస్తుంది. లేదా మేము మాత్రమే ఇట్లా ఉన్నామా అనేది కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇక్కడైతే మాత్రం రెడీ అయిపోయాయి కదా! రైస్ రెడీ అయిపోయింది. చారుకైతే ఇంకా పెట్టలేదు. కుడుములు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా పులిహోర కూడా కలిపేస్తున్నాను.
ఇంకేంటి మన లాంగ్ వీడియోస్ ఇంకా ఇలాంటివి ఉంటే బాగుంటుంది అనేది అయితే కామెంట్ చేయండి. డైలీ వ్లాగింగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజైతే మాత్రం నా డ్రెస్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఎందుకు అని అంటే చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి మార్నింగ్ అంటే నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పటి నుంచి ఇదొక అది జుబ్బలా ఉంది అనే అంటే కామెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ డ్రెస్ గురించి అయితే మాత్రము అంత లూజ్ అయిపోయినందుకు చూసుకోలేదనమాట. నేను ఎప్పుడు XXL పెట్టుకుంటాను, ఆర్డర్ పెట్టుకుంటాను, కానీ ఈసారి ఎందుకో తెలీదు ఇట్లా వచ్చింది. తర్వాతకైతే మాత్రం ఇంకా నేను చేసిన ఐటమ్స్ మొత్తాన్ని ఇట్లా దేవుడికి ప్రసాదంగా అయితే పెడతాము. పులిహోర, వంకాయ కర్రీ, వైట్ రైసు, అలాగే ఇంకా ఆకు, కొద్దిగా వాటర్ అనమాట. ఇంతేనండి మేమైతే పెట్టే ప్రసాదం అయితే. దేవునికైతే మాత్రం మ్యాక్సిమం అన్ని ఫెస్టివల్స్కి ఇట్లానే ప్రసాదం పెడతాము. అలాగే ఈరోజు అంటే ఉగాదికైనా దసరాకైనా ఈ 2 పండగలకి ఖచ్చితంగా ఊర్లో అమ్మవారు ఉంటారు కదండి, మారమ్మ, ఎల్లమ్మ, ఇట్లా మా ఊర్లో ఎవరైతే అమ్మవార్లు ఉంటారో వాళ్ళకు కూడా సేమ్ మేము ఇంట్లో ఎట్లయితే ప్రసాదం పెడతామో దేవుడికి, వాళ్ళకు కూడా అట్లనే టెంకాయ ఇంకా అగరబత్తులు, ఇట్లా ప్రసాదము, ఆకు, వీటన్నిటిని ఇచ్చి పంపించేస్తామన్నమాట. ఇంకా అమ్మవారు అయితే మాత్రం ఖచ్చితంగా పసుపు, కుంకుమ కొద్దిగా ఎక్కువగానే ఇచ్చి పంపిస్తాము. మా ఇంటి నుంచి పండుగ రోజు అమ్మవారిని ఆడపిల్లలా కొలుస్తాం కదండి, అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ ఇచ్చినట్టు అనమాట. ఇట్లా దేవుళ్ళకి పొయ్యి వచ్చేదాకు ఇంకా మేమైతే ఏమి తినమండి. పిల్లలు ఇక్కడికి టైం అయితే మాత్రం 9 అయిపోయింది, 10 అవుతుంది. ఇక్కడ దాకా ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదు. పిల్లలైతే మాత్రం నార్మల్గా ఒక గ్లాస్ పాలైతే తాపిచ్చేసానండి. మేమైతే ఏం తినలేదు. అలా అని టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయం. నేను ఎప్పుడైనా సరే మార్నింగే అయిపోగొట్టుకోవడానికి పని చూస్తాను. మ్యాక్సిమం 10 o'clock అంతా అయిపోతుంది. తర్వాత అయితే మాత్రం మార్నింగ్ నార్మల్గా పూజ చేసాం కదండి, ఇప్పుడైతే మాత్రం ప్రసాదం పెట్టి అలాగే కాయ కొట్టి ఇంకా పూజ చేసి హారతి అయితే ఇస్తున్నాము. ఇంకా హారతి ఇచ్చేటప్పుడు గుర్తొచ్చిందండి, ఈరోజు దాంట్లో అంటే దీపపు ప్రమిదల్లో జవాది పౌడర్ వేయలేదు అని అయితే, అందుకోసం అయితే మళ్ళీ జవాది పౌడర్ అయితే ఇక్కడ వేస్తున్నాను. నిజం చెప్తున్నా, జవాది పౌడర్ అయితే వేయండి. వేస్తే చాలా అంటే మనకి దేవుడు మందిర్ మొత్తము అట్లా ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే, అంటే మంచి స్మెల్ వస్తూ మంచిగా అనిపిస్తుంది అనమాట. జవాది పౌడర్ అయితే మాత్రము నార్మల్గా ఏ కిరాణం షాప్లో అయినా దొరుకుతుంది, లేదా అంటే పూజా స్టోర్లలో కూడా దొరుకుతుంది. ఆ జవాది పౌడర్ని మన బాడీ కూడా కొద్దిగా ఇట్లా డ్రెస్ కూడా అప్లై చేసుకుంటే కూడా చాలా పరిమళంగా అనిపిస్తుంది. తర్వాత ఈరోజు నేను ఏమేమి చేశాను అనేది అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే మాత్రము. ఎంత బాగా అనిపించాయంటే ఇవన్నీ చేసిన తర్వాత ప్రశాంతంగా తిని, నిజం చెప్తున్నా ఎంతలా నిద్రపోయానంటే ఒక 2 hours పాటు నిద్రపోయాను అనమాట. నేను ఈ మధ్యకాలంలో ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకుంటా, మధ్యాహ్నం నిద్రపోయాను అని. నిజంగా నిద్రపోతే తప్పేం లేదులేండి. మనము ఎప్పుడో లేచి నాన్ స్టాప్గా పనులు చేస్తూనే ఉంటాము. ఒక 1 hour నిద్రపోయినంత మాత్రాన ఏమీ అవ్వదనమాట. ఇంకా ఎగస్ట్రా యాక్టివ్నెస్తో పనిచేస్తాము. అంటే 1 hour నిద్రపోయినా సరే 2 hours అంత పని అయితే చేస్తామన్నమాట. తర్వాత ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నానండి. చెప్పాను కదా, ఇంకా ఇంట్లో మా హస్బెండ్ నుంచి ఒకటే అది జుబ్బలా ఉంది అనేసరికి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. డ్రెస్ చేంజ్ చేసేసుకొని తర్వాతకైతే మాత్రం బ్యాగ్ సర్దడము. ముందు రోజే సర్దుద్దాం అనుకున్నాను. చూసారు కదా ముందు వీడియోలో, ముందు రోజు నైట్ 10 అయిపోయింది, అయినా సరే పని సరిగ్గా అయిపోలేదు. ఇంకా అందుకోసం ముందు రోజు సర్దేంత టైం లేకుండే బ్యాగ్ అయితే మాత్రము. అందుకోసం అయితే ఇంక ఈరోజే సర్దుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే మాత్రం నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తామండి పండగ రోజు. పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మాత్రము సాటర్డే అయితే మాత్రం అమ్మ మాకు ఒడిబియ్యం పోస్తా అనింది. ఆ వీడియో అలాగే ఊరు వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఒకటి ఉంది, అది ఒక్కటి చూసేయండి. అంతా కలిపి ఒకే వీడియోలోనే పెడతాను. అమ్మ ఒడిబియ్యం పోస్తా అని చెప్పింది. ఆ ఒడిబియ్యం కోసం అయితే మా హస్బెండ్ కూడా వస్తాడు. ఇద్దరికి, నాకే, మా హస్బెండ్కి, పిల్లలకి అందరికీ ఒడిబియ్యం అయితే పోస్తా అని చెప్పింది. అందుకోసం అయితే నేను పండగ కోసం ఒడిబియ్యం కోసం అయితే వెళ్తున్నాను. మా హస్బెండ్ అయితే మాత్రం జస్ట్ ఇక్కడ ఎవ్వరు ఉండరు కదండి, అందరూ వెళ్తే ఎట్లా, ఎవరైనా వస్తే కష్టం కదా, అంటే షాప్కి ఎవరైనా వస్తే ఎవరు తీసుకోవడానికి ఉండరు కదా అనే ఒక ఉద్దేశంతో జస్ట్ తను అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు అనమాట, అంతే. ఇంకా తర్వాత చెప్పాను కదా, తనకి నెక్ పీస్ ఏం పడదు, కానీ తనేమో ఏడుస్తుంది మా గీత అయితే. తనకు కూడా నెక్ పీస్ అయితే పెట్టేసిన తర్వాత మొత్తం ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. టైం అయితే నేను 12 o'clockకి వెళ్దాం అనుకున్నాను కదా, ఇక్కడికి టైం వచ్చేసి చాలా ఘోరంగా 3 o'clock అయితే అయిపోయిందిలేండి.
నేను వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అందుకు నైట్ అయిపోయిన తర్వాత షూట్ చేశాననమాట నేనైతే. ఇంకొక డ్రెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఎలా ఉంది? ఇది అండర్ 300లోనే నాకొచ్చిందండి. చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రం. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఈ మధ్య కాలంలో నాకు ఫేవరెట్ డ్రెస్ అంటే ఇదే అనమాట. 300కి అంత కాటన్ డ్రెస్సు అంత ఫ్రీగా రావడం చాలా అనిపించింది. ఇంకా వెళ్ళేటప్పుడైతే మాత్రం మళ్ళీ కుడుములైతే తింటున్నానండి నేను. అంటే నిద్రపోయే ముందు కొద్దిగా తక్కువ తిన్నాను. నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా గీ వేసేసుకొని కుడుములు తినడం అయితే మాత్రము. తర్వాత నేను తినేటప్పుడే మా గీత కూడా తినేసింది. నేను కూడా తినేసాను ఇంకా. ఎంత ప్రశాంతంగా ఉన్నామనైతే ఒక పక్క నుంచి తిట్లు పడుతూనే ఉన్నాయి. 3:00 అయిందండి. మా ఊరికెళ్ళేసరికి టైం నాకు 5 అవర్స్ అయిపోతుందనమాట. 100 కిలోమీటర్సే అన్నావు 5 అవర్స్ ఎందుకవుతుంది అంటే, మాకి టైమ్ టు టైం బస్సులండి. అంటే టయానికి బస్సులు రావన్నమాట. ఇప్పుడు ఒక బస్సు ఉంటే మళ్ళీ ఎప్పుడో కానీ ఇంకొక బస్సు రాదు. అందుకు మాకు అంత టైం అయితే పడుతుంది. ఇంకా తర్వాత అయితే మాత్రం మా ఉదయ్ మళ్ళీ చెప్పాడు కదా పోయేటప్పుడు మార్నింగే ఆ డ్రెస్ కోసం ఏడుపు అనైతే. అందుకు వాడు కూడా ఇట్లా సింపుల్గా డ్రెస్ అయితే టీ షర్ట్ అయితే వేసేసాను. తర్వాత నా ముగ్గుని చూపిస్తున్నాను చూడండి నేను అప్పుడు కూడా 3:00లో కూడా నా ముగ్గు ఎలా ఉంది అనేది అయితే చూపిస్తున్నాను. ఆఫ్టర్నూన్ అయితే మాత్రము. ఇంక ఇక్కడైతే బస్ కోసం వెయిటింగ్. ఈ వీడియో ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.